ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది 157 గజాల్లో ఉన్న G+1 ఇండివిజువల్ హౌస్ విత్ కబోర్డ్స్. ఎట్లేదన్నా కానీ ఒక 4 months అయితే పడుతుంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. టోటల్గా 2 houses అనమాట. 2 housesలో ఓన్లీ 1 house మాత్రం అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇది హౌస్ అయితే. ఇది ఎంట్రన్స్. రోడ్డు కూడా మనకి 30 feet రోడ్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ అయితే, మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది అనమాట. G+1 G+2కి పర్మిషన్ ఉంది. ఈచ్ ఫ్లోరు డబుల్ బెడ్రూము విత్ కార్ పార్కింగ్ అండ్ కబోర్డ్స్తో వస్తుంది. హౌస్ అయితే ఇది 157 గజాల్లో ఉన్న ఇండివిజువల్ హౌస్. 157 గజాల్లో ఉంది. ఒకసారి హౌస్ చూపిస్తాను. వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా మనకి హాలు, డైనింగ్ వస్తుంది. అక్కడ హాల్ వస్తుంది. కిచెన్ అక్కడ వస్తుంది అన్నమాట. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. ఇదైతే అట్లేదన్నా ఒక 4 months పడుతుంది. 5th floor చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇది కొంచెం అయితే వెంటిలేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. ఇది వర్క్ జరుగుతుంది, ప్లస్ డిస్టర్బెన్స్గా కూడా ఉంది. ఒక హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అంటే సేల్ అయిపోయింది. ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఫేసింగ్ కూడా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ రెడీ టు మూవ్లో ఉంటుంది హౌస్. ఒక 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది G+2 పర్మిషన్ CRD అప్రూవల్ హౌస్ అనమాట. అండ్ ఇటు పక్క వచ్చేసేపటికి మనకి ఈశాన్యం వైపు కారిడార్ వచ్చింది. చూడండి ఇలా వస్తుంది హౌస్ అయితే. చాలా స్పేషియస్గా ఉంది. 157 గజాలు అంటే దగ్గర 3 cents ఉందన్నమాట హౌస్ అయితే. న్యూ హౌస్ అండ్ లోన్ ఫెసిలిటీ మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ వస్తుంది. ఓకే, ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. సపరేట్ డైనింగ్ ఏరియా, సపరేట్ హాల్ వచ్చింది. అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కిచెన్ ఇదంతా కిచెన్ ఏరియా అండ్ సపరేట్ వాష్ ఏరియా వస్తుంది. కిచెన్ దగ్గర వాష్ ఏరియా వస్తుంది. ఇలాంటి వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ కంప్లీట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్. అండ్ ఇంటీరియర్ కూడా చేయించిస్తారన్నమాట. ఇన్ ద సెన్స్ ఇంటీరియర్ అంటే కబోర్డ్స్ కూడా చేసిస్తారు. అండ్ విండోస్ వచ్చేసేపటికి UPVC విండోస్ వస్తాయి. ప్రతి విండో దగ్గర మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్ డోర్స్ దగ్గర కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. లుక్ బాగుంటుంది. అండ్ త్వరగా పాడవకుండా, డోర్స్ పాడవకుండా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ 2nd floor కావాలంటే పర్మిషన్ ఉంది, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2nd bedroom అనమాట. 2nd bedroom కూడా చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ అటాచ్డ్ టాయిలెట్తో. ఇది 2nd bedroom. సో రెడీ టు మూవ్ అంటే చెప్పలేం, కానీ దగ్గర 4 monthsలో అయితే కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్టు. రేపు దసరా కల్లా గృహప్రవేశం చేసుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా అయితే డబుల్ బెడ్రూమ్ హౌస్. టోటల్గా G+1 G+2 పర్మిషన్ ఉంది, అప్రూవల్ పర్మిషన్, CRD అప్రూవల్ పర్మిషన్ ఉంది. 157 గజాలు. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 1,45,00,000 చెప్తున్నారు. 1,45 lakhs అనమాట కబోర్డ్స్తో కలిపి. అండ్ పార్కింగ్ కూడా ఉంది. ఒక ఫ్లోర్ కావాలంటే వేసుకోవచ్చు, పర్మిషన్ ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ వస్తుంది. సో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. ఫ్యాన్లు, ఏసీలు అవి మాత్రం పెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఇది ఇండివిజువల్ హౌస్. ఇదైతే నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ వస్తుంది. ఒక హాల్ మాత్రమే కొంచెం తగ్గుతుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్, ఎందుకంటే పార్కింగ్ పోతుంది కాబట్టి. అండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది.
అండ్ బోర్ వాటర్ కూడా ఉంది. ఇది మన తాడిగడప మున్సిపాలిటీ ఏరియా కిందకి వస్తుంది అన్నమాట హౌస్ అయితే. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి. ఇంకా ఒక హౌస్ మాత్రమే అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.